మీ పేరు? రమ్య. రమ్య. అండ్ సార్ ఇక్కడ నేచురల్ ఫార్మింగ్ కి సంబంధించి 2 మండల్స్ లో ఇక్కడంతా వర్క్ చేస్తాను మేడం. అంటే మీరు రైతులకి ఇప్పుడు ఫస్ట్ సహాయం చేస్తారు, అంటే నేచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అవన్నీ ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఇప్పుడు ఖరీఫ్ కదా మేడం, ఈ ఖరీఫ్ లో ఎవరెవరు ఏమేమి పంటలు వేస్తారు ఫస్ట్ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ తీసుకొని వాటికి సంబంధించి ఇప్పుడు వేరుశనగ వేసే రైతులు ఉంటారు అనుకోండి, వేరుశనగ ఒకటే కాకుండా బార్డర్ వేసుకోండి, పక్కన పొలం నుంచి పురుగులు ఆశించకుండా ఉంటాయి, మిక్స్డ్ క్రాప్ వేసుకోండి, ఇట్లంతా వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి మేడం అట్లా ఇప్పుడు విత్తనం వేసే దగ్గర నుంచి విత్తన శుద్ధి చేయించడం ద్వారా బీజామృతంతో వేరు నుంచి వచ్చే తెగులు రాకుండా ఉంటాయి అనేసి ఫీల్డ్లోకి వెళ్ళి ఒక డెమో లాగా చేయించి విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో అని వారికి నేర్పించి అట్లా విత్తన శుద్ధులు మేమే పొలానికి వెళ్ళి చేయిస్తాం మేడం. ఇంకా వరి వేసుకునే రైతులు ఉన్నా కూడా వాళ్ళకి నారు శుద్ధి చేయిస్తాము. ఇట్లంతా అవేర్నెస్ ఇస్తాం. ఇవన్నీ ఏ విలేజెస్ కవర్ చేస్తారు మీరు? సత్యసాయి డిస్ట్రిక్ట్ లో అన్ని విలేజెస్, ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు? 13 గ్రామాలు. అండ్ ఇవన్నీ మీకు ఎలాగా, మీరు ఎలా నేర్చుకున్నారు ఇవన్నీ? నేను మీటింగ్స్ ట్రైనింగ్స్ లో పార్టిసిపేట్ చేసి నేర్పిస్తారు. ఓకే, అగ్రికల్చర్, వెరీ నైస్. ఓకే. అండ్ రెగ్యులర్ గా మీరు ఫార్మ్ ఫీల్డ్ విజిట్స్ కి వచ్చి వీళ్ళందరికీ డెమో చేసి చూపిస్తాను. ఇంకా అక్కడే బిఆర్సి సెంటర్ ఉంది, అక్కడ నుంచి కషాయాలు తీసుకెళ్తా ఉంటారు మేడం. ఓకే. విత్తనాలు కూడా అక్కడ వీళ్ళందరికీ అందుబాటులో ఉంటాయి, విత్తనాలు కూడా అందులోనే ఉంటాయి. ఎఫ్పిఓ నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ అంటే అంత దూరం వెళ్ళలేరు అనేసి ఇక్కడ ఒక సెంటర్ పెట్టుకున్నాం మేడం. అక్కడ నుంచి విత్తనాలు తీసుకొచ్చుకుంటారు రైతులు, వీళ్ళు కొర్రలు తెచ్చుకునేది అట్లా తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ మీ పేరు? శారద. శారద. అండ్ మీరు ఇక్కడ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్, సిఆర్పిగా పనిచేస్తారు. మీరు ఎలా హెల్ప్ చేస్తారు రైతులకి? అంటే రైతులు ఎవరెవరు ఏమేమి పంటలు వేస్తున్నారు అని ఫస్ట్ మేము తీసుకుంటాం మేడం. పంటలు వేసేటప్పుడు విత్తనం శుద్ధి చేస్తాము, మళ్ళీ నారు శుద్ధి చేస్తాము. అంటే మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చి పంటలు ఎలా ఉన్నాయి, దానికి ఏమైనా ఫస్ట్ వచ్చి మేము హౌస్ హోల్డ్ డేటా అనేది తీసుకున్నాం మేడం. ప్రతి ఒక్కటి ల్యాండ్ దగ్గర నుంచి వాళ్ళ ఆక్యుపేషన్ ఏంది, ఇంట్లో ఎంత మంది ఉన్నారు, ఏం చదువుతున్నారు, మొత్తం డేటా అంతా తీసుకున్నాం. మా దగ్గర ఓపెన్ డేటా కిట్ అనేసి ఒక యాప్ ఉంది మేడం, అందులో అప్లోడ్ చేసేస్తాము. తర్వాత ఈపీఆర్ఈ అనేది ఎలక్ట్రానిక్ పార్టిసిపేటరీ రిసోర్స్ అప్రైజర్ అనేసి ఒక మ్యాప్ ఉంది మేడం. అంటే ఈ పంచాయతీ మ్యాప్ తీసుకుంటాము, అందులో వీళ్ళని రైతులని గుర్తించమని చెప్తాం. మీకు ఊర్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మేడం, ఎవరెవరి పొలం ఎక్కడ ఉంది అనేది అంతా డిజిటలైజ్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ గూగుల్ ఎర్త్ ఫామ్ లో డిజిటలైజేషన్ చేయడం ద్వారా కరెక్ట్ గా వస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటే మాకు ఏమన్నా బెనిఫిట్స్ వస్తాయేమో అని 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలే చెప్తారు, అట్లా కాకుండా మనం డిజిటలైజ్ చేయడం ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందులో మేము ప్లాట్ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుంది, మళ్ళీ అంత దూరంలో ఒకటి ఉంటుంది. దానికి ఒకే రైతుకి ఇప్పుడు కృష్ణ రైతుకి ఇక్కడ 1.1 అక్కడ 1.2 అంటే ఎక్కడున్నా సరే ఈ దానికి చెందేటట్లు అట్లా తీసుకుంటాం మేడం. సో ఈ డేటా అంతా మీరు దేనికి ఉపయోగిస్తారు? అంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ కావాలంటే అలా నేచురల్ ఫార్మింగ్ ఏ ప్లాట్ లో చేస్తున్నారు ఇప్పుడు లేదంటే ఇప్పుడు అనేది దానికి ఉపయోగపడుతుంది. స్మాల్ ఫార్మర్స్ ఎంత మంది ఉన్నారు, ఫార్మర్స్ ఎంత మంది ఉన్నారు, ఈ ఈపీఆర్ఏ తర్వాత వెల్ ఇన్వెంటరీ అనేసి ప్రతి బోర్వెల్ దగ్గరికి మా దగ్గర మిషన్ ఉంది మేడం, వాటర్ మానిటరింగ్ ఇండికేటర్ ఉంది. అందులో వాటర్ లెవెల్ ఎంతలో ఉందనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి రైతులకి మేము ఫస్ట్ అదంతా తీసుకొని డేటా ఊర్లో ఏవేవి ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కోళ్ళకి ఎంత నీళ్లు కావాలి, మనుషులకి ఎంత నీళ్లు కావాలి, ఏ క్రాప్కి ఎంత నీళ్లు కావాలనేది వాటర్ బడ్జెటింగ్ చేసి క్రాప్ వాటర్ బడ్జెటింగ్ వర్క్ షాప్ అనేది చేస్తాం మేడం. ఇక్కడ విలేజ్ లెవెల్లో చేస్తాము, తర్వాత జీపీ లెవెల్లో చేస్తాము. ఈ క్రాప్ వాటర్ బడ్జెటింగ్ లో వాళ్ళ బోర్వెల్స్ లో ఉన్న వాటర్ ని బట్టి మీరు ఇలాంటి పంటలు పెట్టుకోండి, ఇలాంటి పంటలు పెట్టుకోవద్దండి, ఈసారి ఎల్నిలో ప్రభావం వల్ల కూడా అందరికీ చెప్తా ఉన్నాము వరి వేసుకోవద్దండి, ఆరుతడి పంటలు పెట్టుకోండి అనేసి. సో ఈ యాప్స్ తర్వాత ఈ వాట్ ఎవర్ ఈ మ్యాప్స్ అవన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే అవన్నీ గవర్నమెంట్ యాప్సా లేకపోతే ఆర్డబ్ల్యూ ప్రాజెక్ట్ నుంచి? ఓకే ఓకే. ఓన్లీ ప్రాజెక్ట్ అంటే రాయలసీమ వాటర్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్. ఓకే. ఇది నేచురల్ ఫార్మింగ్ వాటర్ కి సంబంధించి ఇంకా కమ్యూనిటీ కూడా మంత్లీ ఒకసారి కమిటీ మీటింగ్ కూడా జరుపుకుంటాం మేడం. వీళ్ళందరూ కమిటీ సభ్యులే. ఓకే. విలేజ్ లెవెల్ డెవలప్మెంట్ కమిటీ. ఓకే. సో ఆ డేటా ఇన్ఫర్మేషన్ బట్టి మీరు ఈచ్ ఫీల్డ్ లో ఏం ప్లాన్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎంత వాటర్ సరిపోతుంది, కావాల్సింది అవన్నీ మీరు గ్యాదర్ చేస్తారు. దగ్గరుండి రైతులకు కూడా బాగా సూచనలు ఇట్లా చేసుకొని ఈ పంట పెట్టుకొని వర్షాలు ఉన్నప్పుడు చూస్తారు,
ఇప్పుడు తగ్గిపోయిన మొన్న చూసినారు అన్ని బోర్లు చెక్ చేసినారు, ఇన్ని ఉన్నాయి నీళ్ళు లేవు మీకు. సో కరెంట్ రాకముందు ఒకసారి చూస్తాను మేడం, కరెంట్ వచ్చి 5 గంటలు కంటిన్యూ కాని తర్వాత మళ్ళా ఒక అర్ధ గంట గ్యాప్ ఇచ్చి మళ్ళా చూస్తాను మేడం. అంటే ఆ 5 గంటల్లో ఎన్ని నీళ్లు కొట్టింది ఏం కదా అని దాన్ని బట్టి ముందే అంచనా ప్రకారం చెప్పేస్తాను, ఇదే పెట్టుకోండి. ఇంకా ఇట్లా సో నీళ్లు లేని పరిస్థితుల్లో అంటే ఓకే కొన్ని క్రాప్స్ కి నీళ్లు తక్కువ సరిపోతాయి కాబట్టి అవి ఏంటని చెప్తారు, బట్ ఇంకా నీళ్ళు లేకపోతే మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? క్రిటికల్ ఇరిగేషన్ కి సంబంధించి లిస్ట్ చేస్తా ఉన్నాం మేడం. పక్కన బోర్వెల్స్ ఉంటే వాళ్ళ బోర్లలో నీళ్లు ఉంటే పక్కన ఒక తడి ఇచ్చేలాగా మాట్లాడాలనేసి అనుకుంటా ఉన్నాం. ఓకే, సో నైబరింగ్ ఫార్మ్స్ నుంచి హెల్ప్ తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఒక వాటర్ షేరింగ్ ప్యాచ్ కూడా చేయాలనేసి అనుకున్నాం మేడం. కొద్దిగా కాంట్రిబ్యూషన్, ఫార్మర్ కాంట్రిబ్యూషన్ ఒక 25% ఉంటుంది, సంస్థ నుంచి ఒక 75% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వీళ్ళ కొద్ది మంది కడతామంటున్నారు, కొద్ది మంది కట్టకపోవడం వల్ల అది చేయలేకపోతే, లేదంటే అది కానీ వాటర్ షేరింగ్ ప్యాచ్ ఇదైతే రైన్ ఫెడ్ ల్యాండ్ ఒక 60 acres దాకా కల్టివేషన్ లేక వస్తుంది మేడం ఈ గ్రామంలోనే. అదొక ఐడియా. గోపేపల్లి ఆ విలేజ్ లకు పోలేకపోయినాం, పోయే దారిలో దొన్నుకోట అక్కడ కూడా ఉంది. వీళ్ళు వెళ్ళారు దొన్నుకోటకి, అందరూ ఎక్స్పోజర్ ఒకటి చేసాము దానికి. ఈ విలేజ్ వాళ్ళు గోపేపల్లి వాళ్ళు అందరూ కూడా ఎక్స్పోజర్ వెళ్ళారు. ఆ రైతులు వాటర్ లేకపోయినా ఒక 70 ఎకరాల్లో బోరున్న రైతు, బోర్ లేని రైతు ఒక 10 బోర్లు కలిపి పైప్ లైన్ చేసాం, అన్ని కలిపి. ఆ పైప్ లైన్ ద్వారా ఏమంటే ఎవరికి బోర్ లేదో ఆ రైతుకి వాటర్ ఇచ్చే విధంగా, అంటే క్రిటికల్ ఇరిగేషన్. ఇట్లా సమయంలో ఇప్పుడు వాళ్ళకి ఎవరికి పంటలు ఎండిపోలేదు. 100 ఎకరాల్లో కూడా అందరూ 2 రకాల పంటలు తీస్తున్నారు, కానీ వరి వేయకూడదు. అట్లాంటి కండిషన్ 3 పంటలు తీస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు కూడా అది ఇదిగానే పెడతారు. అక్కడికి వెళ్ళొచ్చినాక కొంచెం రైతులను ఒక దగ్గర తీసుకురావడానికి మామూలు బ్రదర్స్ ఉన్న వాళ్ళకే నీళ్లు పక్కన వాళ్ళకి ఇవ్వరు, వేరే వేరే రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చేయడము, దాన్ని కొంచెము ప్రిపేర్ చేస్తున్నాము. ఈ ఇయర్ వీళ్ళు కూడా చేసే కొంచెం ముందుకు వస్తున్నారు. గోపేపల్లిలో ఒకటి జరిగింది అట్లా. ఇయర్ వీళ్ళతో చేయాలనేసి ప్లానింగ్ లో ఉంది.